ఒక ప్రశాంతమైన గ్రామంలో పాఠశాల పనులు ముగించుకుని కిరణ్ అనే చిన్న బాలుడు దారి వెంట నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్నాడు. నడుస్తూ ఉండగా దగ్గర్లోని పొదలవైపు నుంచి ఒక చిన్న విలవిలలాడే శబ్దం వినిపించింది. పొదల మధ్య చూసేసరికి ఒక చిన్న కుక్కపిల్ల గాయపడిపోయి భయంతో వణుకుతూ కనిపించింది. కిరణ్ ఆ కుక్కపిల్లను మెల్లిగా తన చేతుల్లోకి ఎత్తుకుని దాన్ని ఓదారుస్తూ అక్కడినుంచి తీసుకుపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కిరణ్ దాని గాయాలను శుభ్రపరిచి జాగ్రత్తగా మందు పెట్టాడు. అతను దానికి వేడి పాలు ఇచ్చి పాత దుప్పటి మీద నిద్రపుచ్చాడు. కొన్ని రోజుల్లో కుక్కపిల్ల బాగుపడింది. కిరణ్ దానికి బంటి అని పేరు పెట్టాడు. ఆ రోజునుంచి బంటి ఎక్కడికైనా కిరణ్ వెంటనే ఉండేది. వాళ్లు కలిసి ఆడుతూ చుట్టూ తిరుగుతూ సంతోషంగా గడిపేవారు. రోజులు గడిచే కొద్దీ బంటి బలంగా కిరణ్ పట్ల మరింత కాపాడే స్వభావంతో మారింది. ఒక మధ్యాహ్నం కిరణ్ పొలాలలో గడ్డికోతకు వెళ్లగా బంటి కూడా దగ్గర్లో కూర్చుని అతన్ని గమనిస్తూ ఉండింది. అకస్మాత్తుగా పొదల్లో దాగి ఉన్న ఒక పాము కిరణ్ వైపు మెల్లిగా చేరింది. బంటి హెచ్చరిక విని కిరణ్ వెనక్కి దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పాము భయపడి పొదల్లోకి జారిపోయింది. కిరణ్ బంటిని ప్రేమగా కౌగిలించుకున్నాడు. తాను ఒక్కసారి దాని ప్రాణం కాపాడితే ఈరోజు బంటి తన ప్రాణం కాపాడిందని అతనికి అర్థమైంది. సాయంత్రపు వెలుతురులో ఇద్దరూ పక్కపక్కనే నడుస్తూ ఇంటివైపు బయల్దేరారు, విడిపోని బంధంగా.